గుంటూరులో నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరు తొలగింపుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు అంబటి మురళీకృష్ణ వెళ్లారు. అయితే అంబటి మురళీకృష్ణను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్డుకున్న పోలీసులతోనూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. గుంటూరు నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరును తొలగించారు. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు అంబటి మురళీకృష్ణ. అయితే అంబటి మురళీకృష్ణను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్డుకున్న పోలీసులతో కూడా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఓకే, ముందుకెళ్ళి 2009లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్ చేసిన తీర్మానం రాజశేఖర రెడ్డి గారి పేరు అయితే టీఎన్ఎస్ఎఫ్ కూడా ఒక రిప్రజెంటేషన్ రెండవ రోజే తీసేయడం అనేది చట్టరీత్యా నేరం. అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీ చట్టరీత్యా ఏముందో దాని యాక్ట్ చేయండి. కానీ ఒకరోజు వాళ్ళ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ కానీ రెండో రోజు వచ్చి కొట్టేటువంటి ఒక్కరోజు కాదండి 10-15 రిప్రజెంటేషన్ ఏదైనా కానీ మీరు అధికారిక ఉత్తర్వులు లేకుండా అలా చేయొద్దు అనేది మా భావన. అందుకని మీరు యాజిటీజ్గా వారి పేరు పెట్టండి. చట్టరీత్యా మీరు చేయాల్సింది మీకు వచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేయండి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు జిల్లానే పెట్టారు. మాకేం పార్టీ భేదాలు ఏం లేవు. వీరి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి వారు. ఈ యూనివర్సిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, అంటే వారు సామాన్య రాజకీయ నాయకులు కాదు, ముఖ్యమంత్రి పేరు మీద ఆ రోజు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేసి పేరు పెడితే నిన్న కాక మొన్న టీఎన్ఎస్ఎఫ్ అనే విద్యా సంస్థ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందని రెండో రోజునే నేముని క్రేన్ సహాయంతో తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి యూనివర్సిటీ దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. అంటే ఒక సామాన్యుడి హక్కు, లేకుంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కు, లేకుంటే రాజశేఖర్ రెడ్డి అభిమానుల హక్కు ప్రకారంగా అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం జరిగింది? లోనికి పోకుండా ధర్నాలు, కారు మీదకి మరి దాడి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే విద్యా సంస్థలో రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితే లేనప్పుడు ఈ యూనివర్సిటీలో డిగ్రీలు ఏమాత్రంగా ప్రజానికి వస్తున్నాయి. అంటే తెలుగుదేశం ఇష్టపడే వాళ్ళకే డిగ్రీలు ఇస్తారా? మిగతా సామాన్య ప్రజానికి, న్యూట్రల్ పీపుల్ కి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎట్టి ఆందోళన చేయాలని అనుకోలేదు. కేవలం రిప్రజెంటేషన్ ఇవ్వాలని. ఇది పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంది కనుక అక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రజా ప్రతినిధిగా రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం నా భుజస్కంధాల మీద ఉంది కనుక విద్యార్థుల్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వారిని పోలీసుకి పర్మిషన్ అడిగి నేను రిప్రజెంటేషన్కి ఇవ్వాల్సి వెళ్తే కారు మీద దాడి చేసే పరిస్థితి, లోపల రిప్రజెంటేషన్ ఇవ్వలేని పరిస్థితి, అతి కష్టం మీద మరి వీసీ దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీసీ గారు తలుపులు బంద్ చేశారు, మెయిన్ రోడ్ బంద్ చేశారు. మేము వెళ్లేటప్పటికి లైట్లు తీసుకుని చీకట్లో కూర్చున్నారు.
ఏమిటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి? ఎలాంటి రాజకీయ ప్రేరేపితమైన కుట్రలు దీని వెనుక ఉన్నాయో ప్రజానీకం గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నా.